ఇలాంటి నెక్కులు ఉన్న బ్లౌజులు ఇచ్చినప్పుడు నెక్ విడత అనేది వాళ్ళు వెడల్పుగా ఇస్తారు. అలాగే స్టిచ్ చేస్తే భుజాలు జారిపోతాయి. ఆ నెక్ విడతని తగ్గించుకునేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ సెంటర్లోకి ఇలా పట్టేసుకునేసి ఈ రెండు మార్కింగ్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పరిచేసుకొని నీట్గా పరుచుకొని అక్కడక్కడ పిన్నులు అనేది పెట్టుకోవాలి కదలకుండా. ఇలా పెట్టేసుకున్నాక నెక్ అనేది ఎంత ఉందో ముందు కొలుచుకుందాము. ఇదైతే 3.5 ఉంది. ఫస్ట్ స్టిచ్చింగ్కి ఎంత అవసరమో అంత మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత ఉందో చూద్దాము. 3 వచ్చేసింది. కానీ నేను కట్ చేసింది 2.5. ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ విడ్త్ని 2.5 పెట్టుకున్నాను. అక్కడి నుంచి నేను 2.5కి అయితే మార్క్ చేశాను. అట్లా మడిచేసి 2.5 కాడ ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కొలుచుకుందాము నెక్ విడ్త్ అనేది ఎంత వస్తుందో. కింద వెడల్పు అయితే తగ్గించలేమో కానీ షోల్డర్ జారకుండా అయితే పెట్టుకోగలము. 2.5 అనేది కరెక్ట్గా వచ్చింది. ఇలాగా ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ని మామూలు మెజర్మెంట్స్ తోటి కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ని అలాగా కరెక్ట్గా పరిచేసుకునేసి ఖర్చు కోసం వదిలేసాం కదా, అక్కడ కాడి నుంచి కరెక్ట్గా పరుచుకొని వర్క్ ఎక్కడుందో అక్కడికి వేలు ఇట్లాగా పెట్టుకునేస్తూ మార్క్ చేసుకోవాలి. అది మనం కుట్టేసరికి అక్కడికి వస్తుంది. నెక్ అనేది కుట్టడం కోసమని ఇంకొక మార్క్ చేసుకున్నాను. అది కుట్టడానికి మార్క్ చేశాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. ఈ నెక్ని ఇప్పుడు మనకి 2.5 అక్కడికి వచ్చింది కదా, అక్కడి నుంచి ఇక్కడికి మనం డాట్స్ వేస్తాం కదా, అలాగా క్రాస్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. నేను చూస్తున్నట్లుగా ఒక లైన్ గీసుకొని ఆ లైన్ పైన మనం స్టిచ్ వేసుకోవాలి. చూపిస్తున్నట్లుగా స్టిచ్ వేసేసుకునేసి నెక్ కిందకైతే పోకూడదు. ఎక్కడ దాకా కుట్టామనుకున్నామో అక్కడికే ఆడికనేది తేల కుట్టేసేయాలి. అట్లాగా ఇప్పుడు నెక్ అనేది తగ్గింది కదా, పైన వెడల్పు అయితే తగ్గించలేము కానీ షోల్డర్ని అయితే తగ్గించగలము. ఇప్పుడు అట్లాగా లైనింగ్ పెట్టేసేసి స్టిచ్ చేసుకొని ఆ క్లాత్ని కట్ చేసేసి లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అంటే మామూలుగా నెక్ అయితే ఎలా తిరగేస్తామో అలా తిరగేసుకోవాలి. అంతేనండి, నెక్ అయితే రెడీ అయింది. షోల్డర్ చూసారా చాలా తగ్గింది. కింద వెడల్పునైతే తగ్గించలేము, అంతే.